రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం కారేపల్లి మండలం గిద్దవారిగూడ అనే విలేజ్ రావడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ ఫీల్డ్ అనేది గమనించండి. ఒకసారి ఫీల్డ్ చూపించిన ఇదంతా కూడా ఫీల్డ్ చూడండి. దగ్గర దగ్గర ఎంత హైట్ వచ్చిందండి? ఇది వచ్చేసి 4 ఫీట్ల వచ్చింది. 4 నుంచి 5 అడుగుల పైన వచ్చింది. గుబురుగా వచ్చిందా లేకపోతే అట్లా పైకి ఎదిగిందా? లేదు, గుబురుగా వచ్చింది. ఒకసారి క్రాప్ సెట్టింగ్ ఒకసారి దగ్గర తీసుకురా. మీరు క్రాప్ సెట్టింగ్ గమనించండి. ఇదంతా కూడా ఎర్రగా చూడండి ఎట్లా కనిపిస్తా ఉందో, మంచి ఎరుపుగా. దాంతో పాటుగా దగ్గర కాపు ఉంది. దగ్గర కాపడింది, దూరం కాపడింది అండి. దగ్గర కాపడింది. లాస్ట్ వరకు కూడా సైజు బాగా వచ్చింది. సైజు బాగానే వస్తుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు జర్పుల శంకర్. ఏ ఊరు మీది? ఏ మండలం? ఏ జిల్లా? గిద్దవారిగూడెం గ్రామం, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట వేసారు ఈ సంవత్సరం? 4 ఎకరాలండి. 4 ఎకరాలు. 4 ఎకరాల్లో ఇప్పుడు మన నిలబడ్డ విత్తనం పేరేంది? బజరంగి శ్రీనా సీడ్స్ వాళ్ళు. ఇది ఎన్ని ఎకరాలకు వేసారు? ఇది వచ్చేసి ఇది ఒక 2 ఎకరాలండి. వేరే విత్తనం 2 ఎకరాలకు వేసుకున్నారు. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు మిరప తోటలు సాగు చేయడంలో? 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాలు. కొంచెం గట్టి మాట్లాడండి. ఈ 12 సంవత్సరాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది ఏ నెలలో వేసుకున్నారు మీరు ఈ విత్తనాన్ని? ఆగస్టు లాస్ట్ వీక్ లోనండి. ఆగస్టు చివరి వారంలో. అంటే మొత్తం తుఫాన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే ఉంటది దీనికి. అవును, వాస్తవం పడే ఉంటది. ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేసారు కదా మీరు. మల్చింగ్ పేపర్ అనేది ఈ సంవత్సరం వేసారు, ఇంత ముందు కూడా మీకు అనుభవం ఉందా? 2-3 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. మల్చింగ్ పేపర్ వేస్తా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఇదే హైట్ పెరుగుతా ఉంటాయి తోటలు మీ? ఎప్పుడైనా ఇదే హైట్ పెరుగుతా ఉంటాయి. ఇంత హైట్ పెరుగుతా ఉంటాయి. వాస్తవంగా మల్చింగ్ పేపర్ మీద వేసే తోటల్లో ఇది మనం రెండో ఫీల్డ్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ రోజు పొద్దునే దీనికంటే ఈ ఫీల్డ్ కంటే ముందే మనం ఇక్కడ గోవిందరాల్లో మనం ఒక ఫీల్డ్ చూసాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఈ ఫీల్డ్ ఈ హైట్ రావడం, దగ్గర 5 ఫీట్ల వరకు కూడా హైట్ వచ్చిన తోటను మనం ఇది చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు విత్తనం పేరు అన్నారు? బజరంగి విత్తనం. నచ్చిందా విత్తనం? ఇది సీడ్ బాగుంది. ఈ సీడ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏందండి? క్వాలిటీస్ కాయ సైజు కూడా కింద ఎంత ఉందో పై దాకా కూడా అంతే ఉందండి. అంతే సైజ్ వస్తుంది. దగ్గర కాపు గుత్తులు కాపు పడుతుంది. ఇంకా కాయ కలర్ ఎట్లుంది? కలర్ కూడా బాగుంది. కాయ సైజు కూడా ఒకటే సైజు ఉంటది, లావు లేకుండా సన్నాలు మంచి సైజ్ వస్తుంది. ఎన్ని అంగుళాలు వస్తుంది ఒక కాయ సైజ్? ఒక కాయ పొడి ఎన్ని అంగుళాలు వస్తుంది? 5-6 అంగుళాల దాకా వస్తుందండి. ఒక 5 నుంచి 6 అంగుళాలు అయితే వస్తా ఉంది. వాస్తవంగా కలర్ బానే ఉంది. ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అంటారు వాస్తవానికి మీకు? ఇది వచ్చేసి 30 పైన అయిద్దండి. 30 క్వింటాల్ పైన అవుతుంది. మరి 30 క్వింటాల్ పైన రావాలి అంటే ఖచ్చితంగా రైతులకి బడగుర్తు ఏంటంటే గింజ శాతం బాగుండాలి. మరి గింజ శాతం బాగుంది, మీరు గమనించారా? గింజ కూడా బాగుందండి, నిండుగా ఉంది గింజ. ఒకసారి ఒక 2-3 కాయలు నాకు కోసి చూపించండి. గింజ శాతం అంటే గింజ పై నుంచి కిందాక ఉంటేనే మనకి కాటాలు వస్తాయి. కాటాలు రాకపోతే మీరు అనుకున్నంత దిగుబడి రాదు. మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు ఒక కాయనే పగలగొట్టి చూడండి, గింజలు పైన బాగానే ఉన్నాయి. మరి కింద దాకా కూడా గింజలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు అది ఉంటేనే వాస్తవానికి మీకు అంత దిగుబడి వస్తుంది. ఇప్పుడు కింద నుంచి కూడా మొక్క సైడ్ బ్రాంచెస్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి. గుబ్బురుగా వస్తదండి. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. తక్కువైంది. వేసిన దగ్గర నుంచి గుబ్బురుగా పొదలతో వస్తా ఉంటది అన్న. తాలు ప్రాబ్లం ఏమన్నా ఉందా దీంట్లో? తాలు ప్రాబ్లం అంటే తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కింద పడ్డ కాయలు ఏమన్నా మీకు తాళ్ళు కావడం అట్లా ఏమన్నా ఉందా? తాలు అంటే తక్కువ అండి, చాలా తక్కువ. వేరే సీడ్స్ తో పోల్చుకుంటే దీనికి తాలు చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఎకరానికి మీకు ఎన్ని మొక్కలు పట్టింది? దీనికి ఎకరానికి వచ్చేసి 16,000 పడుతుంది. 16,000 మొక్క పడుతుంది. మల్చింగ్ అయితే మల్చింగ్ పేపర్. మామూలు తోటలు అయితే ఒక 10,000-12,000 మొక్కతో అయిపోద్ది. ఏది నార్మల్ గా పాటు తోటలు అయితే మల్చింగ్ పేపర్ మీద మనకి ఎక్కువ మొక్కలు పడతాయి. ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతా ఉంటారు దీనికి? మందులు వచ్చేసి 6 రోజులు 7 రోజులు వారం అండి. వారం రోజులకు ఒకసారి కొడతా ఉంటారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పటికీ కూడా కొద్దిగా నల్లే డ్యామేజ్ చేసింది, అయినా కూడా పర్లేదు. ఇప్పటి నుంచి మీరు కంటిన్యూస్ గా ఒక 4 రోజులకి 4 రోజులకి ఒక 3 స్ప్రేయింగ్ చేయండి. మళ్ళీ తోట కూడా తిప్పుకుంటుంది. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ జనవరి 28, 2026. ఈ టైంలో కూడా తోట ఈ విధంగా ఉంది. దీన్ని కొంచెం ఒక 2-3 స్ప్రేయింగ్ ఇక్కడ మంచి చేస్తే ఖచ్చితంగా మీకు మళ్ళొక స్టెప్ మీరు అనుకున్న దిగుబడి ఖచ్చితంగా వస్తా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత ఈ ఫీల్డ్ అని గమనించారు, 2 ఎకరాలు వేసారు, చూసారు. ఈ సంవత్సరం కొత్తగా ఎక్కడ తెచ్చుకున్నారు విత్తనాన్ని? దీన్ని మన కారేపల్లి అగ్రో రైతు సేవా కేంద్రం అండి. ఆయన పేరు ఏంది? షాప్ ఓనర్ పేరు నవీన్. కారేపల్లి రైతు ఆగ్రో సేవా కేంద్రంలో మన ఈ శ్రీనా సీడ్స్ బజరంగి అనే విత్తనం లభిస్తుంది. దీనికి సంబంధించిన నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తా. డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేయొచ్చు. వాస్తవానికి 30 క్వింటాల్ అయితే అవుతుందంట ఖచ్చితంగా. 30 క్వింటాల్ సరే, 25 తక్కువే ఉంది. 30 క్వింటాల్ తగ్గదండి, 30 పైన. ఇప్పుడు మార్కెట్ రేట్ కూడా కొద్దిగా రైజ్ అయింది, మనం ఆనందపడాలి. ఖచ్చితంగా 18,000 అయితే మార్కెట్ నడుస్తా ఉంది. ఈ రేట్లలో ఈ దిగుబడులలో ఖచ్చితంగా రైతుకి పెట్టిన పెట్టుబడి అనేది బయటకు వస్తుందా? పెట్టుబడి కూడా చాలా తక్కువ అండి ఈ సీడ్ కి.
ఒక మాట చెప్పండి నాకు, బజరంగి అనే విత్తనాన్ని రైతులు ఎందుకు వేసుకోవాలనేది ఒక మాట చెప్పండి నాకు. రైతులు అనేటోళ్ళు బజరంగి సీడ్ ని గుండె మీద చేతులు వేసుకొని వేసుకోవచ్చండి. నమ్మకంగా సీడ్ అనేది కాపు దగ్గర గనుపులతో కాపు వస్తుంది, మొక్క ఏపుగా పెరిగిద్ది, దీనికి వైరస్ కూడా తట్టుకునే లక్షణాలు ఉన్నాయి. దగ్గర కాపు చూడండి ఎలా మార్కెట్ పోతే కూడా సైజు కూడా మంచి మార్కెట్ లో కూడా మంచి రేటు పడిద్దండి. కాయ మొత్తం ఒకటే సైజు, ఒకటే బారు, క్వాలిటీ బాగుంటది. గింజ కూడా నిండా ఉందండి, మీకు చూపించాను కదా. తర్వాత ముడత రావడం అట్లా ప్రాబ్లం లేదండి, ముడత లేదు, మంచి నీట్ గానే ఉంది, పట్టి వస్తుంది మధ్యగా, సాపుకు వస్తుంది కాయ కూడా. వంకర కూడా చాలా తక్కువ, వంకర కూడా పెద్దగా లేదు, కాయ సాపుకు ఉంటది. ఇంకో విషయం, బొబ్బర వైరస్ గానీ తెగుళ్ళు గానీ ఏమన్నా ఎక్కువ వచ్చింది దీనికి? బొబ్బర ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా లేదండి దీంట్లో. ఈ 2 ఎకరాలు బిట్టు మొత్తం చూసి ఎక్కడ కూడా బొబ్బర వైరస్ లేదు, బొబ్బర చెట్టు అనేది లేదు. ఎడన ఒకటి కామన్ ఉంటదండి, సాగు మొక్కలు వేసుకోవడం, లేకపోతే కామన్ ఉంటది. అసలు దీంట్లో సాగు మొక్కలు వేసినా గానీ అక్కడ బొబ్బర చెట్టు కూడా కనబడట్లేదు. క్రాప్ సెట్టింగ్ బాగుంది, సైజు బాగుంది, బాగుంది, రంగు బాగుంది, తాళ్ళు లేదు, మంచి కింద నుంచి కూడా గుబురు లాగా వస్తా ఉంది. అందులో మీరు వేసుకున్న మల్చింగ్ పేపర్ మీద కూడా 8 వచ్చిందంటే పాటు తోటలో ఎట్లా ఉంటది? ఇంకా పాటు తోటలో ఇంకా బీభత్సంగా ఉంటది, ఇంకా బీభత్సంగా ఉంటది అంట. 40 క్వింటాలు ఈజీగా తీయచ్చు పాడు తోటలో, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం గుంటూరు ఫీల్డ్ పిచ్చి కాసిపోయింది. సో ఇదంటే వాస్తవానికి మనం బజరంగి అనే విత్తనాన్ని దగ్గర 5వ ఫీల్డ్ 6వ ఫీల్డ్ మనం వీడియో తీయబట్టి ఎక్కడ చూసినా కూడా రైతు చెప్పేది దగ్గర కాపు మంచి కాపు సెట్ అవుతుందని చెప్పి రైతు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన సమాచారం ఇంకా మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ సమాచారం మనం చెప్పినది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.